హాయ్ హలో మీ రాచల్రా వెంకటేష్ యూట్యూబ్ ఛానల్ లింగన్నపేట. అయితే ఫినోలెక్స్ వైర్ మేము పిఓపిలో అండ్ మెయిన్ వైర్ గుంజడం జరుగుతుంది. 4 స్క్వేర్ 2.5 1.5 10 ఈ వైర్లు మేము తీసుకోవడం జరిగింది. అయితే మనం పిఓపిలో ఈ 10లు 1.5 మ్యాక్సిమం వాడతాము. అండ్ పిఓపి అనేది డిజైను వాళ్ళు చెప్తే మేము దాన్ని బట్టి చూసుకొని ఊహించుకొని ఎలా వస్తే బాగుంటుంది, ఎన్ని ఫేస్లు వస్తే బాగుంటుంది, ఎన్ని లైట్లు ఉన్నాయి డిజైన్లో, ఆ డిజైన్ తగ్గట్టు ఫేస్లు వేసుకొని మేము ఆ వైరింగ్ ఉంచుతాము. వాళ్ళు పిఓపి పట్టీలు కొట్టి వెళ్ళిపోతే మేము దాన్ని డిజైన్ ఉన్నట్టుగా ఊహించుకొని వైరింగ్ ఉంచుతాము. ఎన్ని ఫేస్లు వస్తున్నాయి, ఎన్ని బుగ్గలు వస్తున్నాయి, మనకు రూప్ లైట్లు ఎన్ని, బల్బులు ఎన్ని, ఫ్యాన్ కాడ రూప్ లైట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి, ఎన్ని ఫ్యాన్ కాడ రూప్ లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని అవి వేస్తాము. ఇలా వేస్తున్నాము, ఒకసారి చూడండి మీరు. వైరింగ్ గుంజడం చాలా ఇబ్బంది. కొంచెం మనం స్ప్రింగ్ వేసేటప్పుడు కూడా వైరింగ్ గుంజేటప్పుడు జాగ్రత్తగా గుంజాలి, ఎందుకంటే వైర్ స్లీవ్ వెళ్తుంది. స్ప్రింగ్ వేసేటప్పుడు తెలంగాణ చెప్పాలి, వైర్ స్లీవ్ వెళ్తే ఏమవుతుంది అంటే బుగ్గలు డిమ్ము వస్తాయి. ఇప్పుడు ఏర్పడదు, ఇప్పుడు ఎల్ఈడి వస్తున్నాయి కాబట్టి అలా కొన్ని వస్తాయి, లైట్గా డిమ్ము వస్తాయి. అదే గట్ల ఎందుకు వస్తుంది, కట్క బంద్ చేసి వస్తుందని అంటారు కొందరు. ఎందుకు వస్తుందంటే వైరింగ్ గుంజేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇదే స్లీవ్ వెళ్ళినప్పుడు అది దాని పవర్ వచ్చి మనకి ఇక్కడ బల్బ్ అనేది మెరగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక వీడియో పెట్టాను చూడండి, డిజైన్ ఎలా ఉంది, ఆ డిజైన్లో ఎలా ఉంది, పిఓపి ఎట్లుంది, లైట్ ఎట్లుందో చూడండి ఒకసారి. నేను ఒక వీడియో పెట్టాను, ఒక వీడియో చూడండి. వాళ్ళు లైట్లు ఎన్ని వచ్చినాయి, మన అదేంది లైట్లు ఎన్ని వచ్చాయి, మన రూప్ లైట్ ఎన్ని, ఫ్యాన్కి రూప్ లైట్ ఎన్ని, జుమ్మర్ ఎట్లా వచ్చింది, మీరు ఇలా జుమ్మర్ తెలియకపోతే జుమ్మర్ ఎలా తెచ్చుకోవాలో చూడండి ఒకసారి. ప్లస్ ఫ్యాన్ కాడ వాళ్ళు రూప్ లైట్ పెట్టుకుంటారు, ఆ ఫ్యాన్ రూప్ లైట్ చూడండి ఒకసారి. మళ్ళీ చుట్టూరుగా బార్డర్ రూప్ లైట్ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. కలరు మనం తెచ్చుకోవడం కూడా మనం ఇంట్లో వేసుకున్న కలర్కు, రూప్ లైట్ వేసుకున్న కలర్కు మ్యాచింగ్ అవుతుందా, దాని ఆపోజిట్ ఎట్లుంటుంది అన్నీ చూడండి ఒకసారి వీడియోలో. పట్టీలు కొట్టినప్పుడు ఎలా ఉంది, పట్టీ కొట్టకముందు ఎలా ఉంది, నార్మల్గా ఎలా ఉంది, అన్ని వీడియోలో పెట్టాను నేను. ఒకసారి మీరు చూడండి, చూసి చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.